ఏపీలో 26 జిల్లాల్లో ఉన్న పాస్టర్స్ అందరూ ఐక్యమత్యంతో ఉన్నారని రెవరెండ్ పాస్టర్ జీవన్ కుమార్ తెలిపారు. దేశంలోని 28 రాష్ట్రాల పరిధిలో పాస్టర్లంతా కలిసి ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ గా ఏర్పడ్డారని చెప్పారు. ఏలూరు నగరంలో ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పాస్టర్ సమావేశం జరిగింది. ఇక ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు మాజీ హోం మినిస్టర్ వనిత పాల్గొన్నారు. ఇక ఏఐపీఎస్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు పాస్టర్లు వివరించారు. ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ అనేది ఆవిర్భవించడం అనేది ఒక చాలా శుభ పరిణామం అని అనుకుంటున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ కొంచెం గ్రాడ్యుయేట్ అయ్యి ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ గా మారడం అనేది సంతోషించే పరిణామం. ఈ పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో ఉన్న పరిస్థితుల ప్రకారం యూనిటీ అమాంగ్ క్రిస్టియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా మారింది. ఎందువల్లంటే ఇప్పుడే మన అడిషనల్ డీజీపీ గారు చెప్పినట్టు దాడులు విపరీతంగా అయిపోయినాయి, నార్త్ ఇండియాలో ఉన్నాయి. ఇంకా మా దాకా రాలేదని మేము అనుకుంటున్నాం, కానీ మా దాకా వచ్చే పరిస్థితి వాళ్ళ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులందరూ కూడా వాళ్ళు మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ అనే దానికి గుడి కిందకి రావాల్సిన అవసరం ఉంది. అలాగే వారితో మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. గత 3.5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ పాస్టర్ల యొక్క యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క సంక్షేమం కొరకు పనిచేయటానికి మేమందరం కూడా పూనుకోవడం జరిగింది. గడిచిన 3.5 సంవత్సరాల కాలంలో పాస్టర్స్ హానరేరియం, పాస్టర్స్ గౌరవేతనం జీవో నెంబర్ 34 అమల్లోకి తీసుకురావడానికి గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ క్రియాశీలక పాత్ర పోషిందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. దరిమిల ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం వారు కూడా పాస్టర్ గౌరవేతనం ఇచ్చే విషయంలో గైడ్ లైన్ కోరగా మేము అందించడం జరిగింది. ఇంత మాత్రమే కాదు, క్రైస్తవ సంఘాల మీద, క్రైస్తవ సంఘ కాపురుల మీద మతోన్మాదులైనటువంటి వారు దాడులు చేస్తూ మత సామరస్యం దెబ్బతీసే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అసాంఘిక కార్యక్రమాలను మేము